వీడిని ఏమనాలి? నిజంగానండి నేను అడుగుతుంది వీడిని ఏమనాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఈ రకంగా నేను ఎవరి గురించి సంబోధించలా. ఇన్ని సంవత్సరాల యూట్యూబ్ చరిత్రలో నేను ఎవరిని ఎప్పుడు ఇంతలా సంబోధించలా. ఫస్ట్ టైం కిరాక్ కాపీ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. వీడిని ఏమనాలి? నిజంగానండి. ఎందుకంటే బాడీ షేమ్ చేయటం అంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక రకంగా వయసులో పెద్ద అయినా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా, అలాంటి వ్యక్తిని పట్టుకుని అసలు ఎలాగా బాడీ షేమ్ చేస్తాడని ఎంతో దారుణంగా వంకతో మాట్లాడుతున్నాం. అసలు కిరాక్ కార్పి ఎవరి గురించి అంటే బొత్స సత్యనారాయణ గారి గురించి. నిజంగా అతను మాట్లాడిన విధానం చూస్తే ఎలాంటోడికైనా సరే చాలా కోపము, చాలా ఇరిటేషన్ కలుగుతుంది అతని మీద, కిరాక్ కార్పి మీద. ఆల్రెడీ చాలామందిని చాలా రకాలుగా మాట్లాడేస్తాను, చాలామందిని చాలా రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, మహిళలు అనే గౌరవం లేకుండా మాట్లాడడం చాలా మాట్లాడాడు గతంలో కూడా. కాబట్టి ఏంటంటే అధికారం కోట ప్రభుత్వంలో ఉంది, కోట ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ కోట ప్రభుత్వం తరపున మాట్లాడతారు కాబట్టి ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు నేను మాట్లాడతాను ఇప్పుడు వచ్చి ఎవరి గురించి ఎక్కడ వ్యంగ్యంగా కానీ మహిళల గురించి తప్పుగా కానీ ఎక్కడ మాట్లాడిన అసలు మన చరిత్రలో లేదని. కాబట్టి ఇంత దారుణంగా ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాల. విషయాల్లోకి వెళ్దాం. చెప్తాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి, రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విపక్షమైన స్వపక్షమైనా సరే, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా సరే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ ఒరవడి అలాంటిది, ఆయన రాజకీయ నడవడికి అలాంటిది, ఆయన రాజకీయ జీవితం అలాంటిది. కాబట్టి ఆయన అనేసరికి ఎలాంటి వాళ్ళైనా సరే లోకేష్ గారు గౌరవిస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు హక్ చేసుకుంటారు. కారణం ఏంటంటే కనుక బొత్స సత్యనారాయణ గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అసలు ఏ రకంగా కూడా విమర్శించింది లేదు. విమర్శించిన గౌరవాత్మకంగా ఆ విమర్శ ఉండేది. అర్థమైతే మీకు? కానీ ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడటమో, హేళనగా మాట్లాడటమో, లేదా మహిళల్ని కించబట్టినట్టు మాట్లాడటమో ఇలాంటిది ఎక్కడ ఆయన తెలియదు అసలు ఆయనకి. కానీ ఆయన్ని పట్టుకుని ఇలా వంకలు తెస్తూ మాట్లాడటం కిరాక్ కార్పి. నిజంగా మరి దీన్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో నాకు తెలియదు. కానీ కోట ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తాను నేను. ఎలాంటి వాళ్ళు ఏ పార్టీ గురించి మాట్లాడినా, ఏ పార్టీలో ఉన్నా సరే ఫస్ట్ టైం నేను మాట్లాడటం. కాబట్టి ఖచ్చితంగా అది ఎంత దౌర్భాగ్యమైన పని అండి అది. అసలు అతను మాట్లాడిన మాటలు నేను ఆ వీడియో పెడతాను మీకు. ఖచ్చితంగా కిరాక్ కార్పి మాట్లాడిన వీడియో నేను పెడతాను. మరీ దారుణంగా అయితే మాట్లాడాడు. కాబట్టి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అవసరమైతే తనని అది ఏ రకంగా తీసుకుంటారో అది గౌరవ హోమ్ మినిస్టర్ గారు చూడాలి అది. కాబట్టి అంటే ఒక పెద్దతనం అనేది లేకుండా, ఒక గౌరవం అనేది లేకుండా ఎవరిని పడితే వారిని, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఇష్టాసరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. రోజా గారి గురించి మాట్లాడతాడు, ఓ మహిళని లేకుండా మాట్లాడతాడు, మరియు దారుణంగా మాట్లాడతాడు. జగన్ గారి గురించి మాట్లాడతాడు, చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఎటకరంగా మాట్లాడతాడు. జగన్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోతాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ముఖ్యమంత్రి అంటే బాధ్యతాయుతమైన పదవులో ఉండేవాళ్ళు అండి. వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి. అది ఏ పార్టీ అయినా కానీ. మన నోట్లో చెప్పడానికి టంగ్ స్లిప్ అయిందా? అవదు. ఎందుకని? ఆ విజ్ఞతతో కూడినటువంటి ఆ నడవడిక అనేది ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరికి. కానీ నీకు నోటికి ఏది వస్తుంది మాట్లాడేయడం, నీకు నోటికి ఎలా వస్తే అలా ప్రేలాపన పేరేయడం కరెక్ట్ కాదు కదా. అది ఎంతమంది చూస్తారో, వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తారో ఎంత బాధపడతారో. దివ్యాంగులు అంటారు కొంతమందిని. ఎందుకంటారండి కొన్ని పదాలు పలకూడదు అంతే. ఏం మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు అసలు. ఆ మాట్లాడి నాకైతే ససేమరా నచ్చలేదండి. అంటే కొద్ది గొప్ప అసలు ఎలా అంటే ఎప్పుడు మాట్లాడినా వాళ్ళగా ఇలాగే మాట్లాడాడు, ఇదే రకంగా మాట్లాడాడు. కానీ మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా. అలా ఎలా అసలు ఎంత దారుణంగా ఉందో వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజుల్లో మరి అమ్మదే రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా? చెప్పు, అభిజోగం చెప్పు. మరి సంజనా చొక్కందా, మరి పవన్ కళ్యాణ్ గంత ఆడగంత అంతే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెట్టుకుని కాళ్ళు బయటకు వచ్చి లంకారంలో సందేశించారు చూసి మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదా అని నేను అడగలేదు. వాళ్ళు ఆడవాళ్ళు కదా అందరికీ చెప్పదు అవుతా హ్యాపీ